ఏంటమ్మా ఓ గుర్తించుకున్నావా? అరే అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ? No, director. నో సార్. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటంటే ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. అవును సార్. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద, అవతల మేడ మీద ఆ వీధిలో ఆ పాప ఉంటే, ఇటు పక్క నువ్వు ఉంటే, ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్, దేర్ ఎక్స్పర్ట్స్. ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ని చూసి ఇలాంటివన్నీ కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్ని వీళ్ళన్నీ మోస్ట్ మిస్చిఫస్ బట్ ఎనర్జెటిక్. వాళ్ళే మనకి ఎలా యాక్ట్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్, అంటే ఎంత రియలిస్టిక్ దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్ ఇది. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్, మీ ఇది హావభావాలని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే, ఉందిలే. చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా, అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ బోల్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు. సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా, ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోతుంది. ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ అంటున్నప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో సెల్ఫీ విత్ మీ ఆల్సో కుళ్ళు చేసి నాకు. అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుంది, పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది. సో దిగుతాడు చూడు అని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చుందా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగురు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్